ఏ దేశమేగినా ఎందుకాలిడినరా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నది మహాకవులు చెప్పినటువంటి మాట. అంటే ఏ దేశానికి వెళ్ళినా నీ దేశం గురించి గర్వపడు అని. సరే నువ్వు గర్వపడకపోయినా పర్లేదు, దేశం పరువు మాత్రం తీయకుండా ఉండాలి. జర్మనీకి సంబంధించి తాజాగా ఒక మిత్రులు చెప్తున్నటువంటి లెక్క, భారతీయులు అనేక మంది వాస్తవంగా అక్కడ పనికి మాలినట్టు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, కర్ణాటక నుంచి వెళ్తున్న వాళ్ళు, తమిళనాడు నుంచి వెళ్తున్న వాళ్ళు, దేశంలో నుంచి ఇతర ప్రాంతాల నుంచి జర్మనీకి ఉద్యోగోపాధి అవకాశాల కోసం వెళ్ళేవాళ్ళు చదువుల పేరుతోనే అక్కడికి వస్తున్నారు. ఆ చదువులు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వెల్ సెటిల్డ్ అవుతున్నారు. ఆ తర్వాత అది యూరప్ దేశాల భాగం కాబట్టి ఇతర దేశాలకైనా పోగలుగుతున్నారు. కానీ ఆ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళల్లో ఆడపిల్లలు మగపిల్లలు అక్కడ తప్పుదారి పడుతున్నారు. ఎంఎస్ అక్కడ చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి కావాల్సింది 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళైనా పూర్తి చేయట్లేదు. ఎందుకు అంటే వీళ్ళకి చదువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఎక్కువగా అక్కడ ఒక ఇన్కమ్ వచ్చేస్తుంది. ఏంటయ్యా అంటే 1 గంట పని చేస్తే 18 యూరోలు ఇస్తారు పెద్ద సంస్థలు. 18 యూరోలు 1 గంట పని చేస్తే, అంటే మనకి 1800, ఒక్కోసారి ఆ ఫ్లక్సేషన్స్ని బట్టి 1700 రూపాయలు వేసుకోవచ్చు. మినిమం 1500 రూపాయలు గంటకి. అయితే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వారంలో 20 గంటలు పనిచేయచ్చు. ఇది చేసి చదువుకుంటారు ఆ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే కాకుండా ఇది చేయడంతో పాటుగా ఈ మన వాళ్ళే అక్కడ నడిపేటటువంటి స్టోర్సు, హోటల్స్ ఇట్లాంటి వాటిలో పనిచేస్తూ $12, $13, 12 యూరోలు 13 యూరోలు క్యాష్గా తీసుకుంటారు. అంతవరకు తప్పులేదు. అది కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఇంటికి పంపించుకుంటే చాలా అద్భుతం. కానీ జరుగుతున్నటువంటిది ఏంటి అంటే అక్కడ ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడుతున్నారు. మద్యానికి, అక్కడ ప్రాస్టిట్యూషన్ లీగలైజ్డ్, ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడుతున్నారు, మద్యానికి అలవాటు పడుతున్నారు, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. ఇక్కడేమో మేము అమ్మాయిలు రూమ్తో షేర్ చేసుకుంటున్నామని చెప్తున్న అమ్మాయిలు అనేక మంది బాయ్ ఫ్రెండ్ల రూముల్లోనే ఉంటున్నారు. చివరికి భారతీయుల పరువు తీస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కళ్ళు 10 మంది బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయడం, అంటే 3 నెలలు ఒకళ్ళతో, ఇంకో 3 నెలలు ఇంకొకళ్ళతో, ఇట్లా చివరికి అక్కడ ఏ స్టేజ్కి వచ్చిందంటే కేవలం 2 బాయ్ ఫ్రెండ్లు ఉన్న అమ్మాయి గొప్పది అనేటటువంటి స్టేజ్కి వచ్చింది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మన కల్చర్ని అక్కడ దిగజారుస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటిది. రెండవది, దానికోసం చదువులు పూర్తిగాక 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేస్తున్నారు. ఇది మరొక ప్రమాదకరం. ఇక్కడున్న తల్లిదండ్రులు మా వాడు జర్మనీలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు తప్పించి అసలు విషయం ఇట్లా జరుగుతోంది అన్నటువంటిది ఆలనా పాలన ఐడియా లేదు కదా. జరిగిపోతుంది. సరిగ్గా అయితే కనుక చక్కటి అవకాశాలు జర్మనీలో ఉంటాయి. ప్రాపర్గా వెళ్ళాల్సినటువంటి స్టేజ్లో, అలాగే కష్టపడి అక్కడ ఇట్లాగా అవకాశాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళు, లేదా ఇక్కడ లోన్స్ తీసుకుని అప్పులు తీరుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రవర్తన చేసేవాళ్ళు, మనం విదేశాలకు వెళ్ళినప్పుడు మనమేం మన దేశాన్ని గురించి పొగడక్కర్లా, కానీ మనల్ని చూస్తే ఇండియన్స్ రాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారా అనుకోవాలి. అలాంటి సంస్కారం చూపించాలి. అలా కాకుండా పక్కా స్వార్థపరులరా, పక్కా గాలి బ్యాచ్రా అనుకోకూడదు. అది జర్మనీకి వెళ్ళాలనుకోండి. ఇంకోటి, ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజీతో మాత్రమే చెప్పే ఇన్స్టిట్యూట్స్ పరిమితంగా ఉన్నాయి. ఆ జర్మనీ లాంగ్వేజ్ తప్పనిసరి చేస్తున్నారు అక్కడ. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చదివిస్తే పర్లేదు. లేదంటే కనుక మన పిల్లలు అక్కడ ఉన్నారని మనం చెప్పుకోవడమే తప్పించి ఆ తర్వాత వాళ్ళు దెబ్బతింటారు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.